పార్ట్ 22 గురుదేవి. భగవంతున్నే గురువుగా స్వీకరిస్తుంది హిందూ మతం. ఆధ్యాత్మిక జీవితానికి వెలుగు, మార్గము, శక్తి ఆయన నుండి మాత్రమే పొందగలరు. సామాన్యంగా ఈ శక్తి ఒక వ్యక్తి మూలంగా అభివ్యక్తమవుతుంది. అంటే ఒక వ్యక్తి తపోమయ జీవితం ద్వారానో, ఆధ్యాత్మిక సాధనను మూలంగానో తనను అర్హునిగా చేసుకున్నప్పుడు గురుశక్తి అతడిలో అభివ్యక్తమవుతుంది. అతని ఆధ్యాత్మికోన్నతికి తగినట్లుగా ఆ శక్తి ఎక్కువగానో తక్కువగానో అభివ్యక్తమవుతుంది. ఇలా ఎవరి నుండి భగవంతుని గురుశక్తి అభివ్యక్తమవుతుందో అతనినే గురువు అని పేర్కొంటారు. అలాంటి వారిని భగవంతుని అనుజ్ఞ పొందిన వారుగా గురుదేవులు చెప్పేవారు. మానవాళికి ఉపదేశించే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. వీరి మాటలు మాత్రమే ప్రజానికం ఆమోదిస్తుంది. ఇలాంటి వారు ఎన్నటికీ వేదిక మీదకెళ్ళి ప్రసంగాలు చేయడమో, ప్రజలను సమీకరించి తమను గురువుగా పరిచయం చేసుకోవడమో చేయవలసింది లేదు. చేయరు కూడా. అరణ్యంలో ఎక్కడో ఒక మూల వికసించిన మనోరంజిత సుగంధం నలుమూలలా వ్యాపించి తుమ్మెదను ఆకర్షించేట్లు నిజమైన గురువు శక్తి కార్మోన్ముఖమవుతుంది. జిజ్ఞాసువులు సహజంగానే వారి పట్ల ఆకర్షితులవుతారు. మనం భగవంతుని దిశగా వెళ్ళేటప్పుడు ఆయన కూడా మన వైపుగా వస్తాడు. దీని అర్థం ఏమిటంటే మనలో గర్భితమై ఉన్న స్వతసిద్ధ దివ్యత్వాన్ని చవిచూసినప్పుడల్లా భగవంతుడు తనను వ్యక్తం చేసుకొని కటాక్షిస్తాడు. మన దివ్యత్వాన్ని గ్రహించడానికి గురువు మార్గం చూపిస్తాడు. దీనినే మంత్రదీక్ష అని అంటారు. గురువు శక్తికి శిష్యుని అర్హతకు తగినట్టు మంత్రదీక్షా విధానం భిన్నంగా ఉంటుంది. చూపు ద్వారా చక్షుదీక్ష, స్పర్శ మూలంగా స్పర్శదీక్ష, కళ మూలంగా స్వప్నదీక్ష, మంత్రదీక్ష ఇవ్వడం గురించి తంత్రశాస్త్రాలు వచిస్తాయి. కానీ సాధకుని మనోభావానికి తగినట్లు ఇష్టదైవాన్ని పేర్కొని జపం చేయడానికి ఒక మంత్రం ఇవ్వడాన్ని సామాన్యంగా మంత్రదీక్షగా పరిగణిస్తారు. మంత్రం మన శరీరాలను పవిత్రం చేస్తుంది. గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపం చేయడం వల్ల ఒక వ్యక్తి పవిత్రమవుతాడు అనేవారు మాతృదేవి. మనస్సు పవిత్రమైనప్పుడు అక్కడ దివ్యత్వం భాసిస్తుంది. భగవంతుని గురుశక్తి తమ మూలంగా అభివ్యక్తం అవడం మాతృదేవి స్పష్టంగా గ్రహించారు. తమ నుండి మంత్రదీక్ష పుచ్చుకున్న ఒక స్త్రీని సూచిస్తూ మాతృదేవి, ఆమె కొన్ని వారాల క్రితం నా వద్ద మంత్రదీక్ష తీసుకుంది. అంతకు ముందే మరొకరిని గురువుగా స్వీకరించింది. వారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవడం పొరపాటు అయిందని తర్వాత గ్రహించి నన్ను ఆశ్రయించింది. నేను ఆమెతో, గురువులందరూ ఒక్కరే, ఒకే భగవంతుని శక్తే వారందరి ద్వారా పనిచేస్తున్నది అంటూ ఎంతగానో నచ్చచెప్పి చూశాను. కానీ ఆమె దానిని అర్థం చేసుకోలేకపోయింది అన్నారు. దక్షిణేశ్వరం రోజులలోనే మాతృదేవిలో గురుస్థితి నెలకొనడం చూశాం. ఇప్పటి నుండి అంటే మాతృదేవి జీవితంలోని చివరి 20 ఏళ్ళు అది పరిపూర్ణ స్థితిలో విరాజిల్లింది. ఈ సమయంలో మాతృదేవి నుండి దీక్ష పొందిన వారు అసంఖ్యాకులు. మంత్రదీక్ష అనే ఈ మహత్తమైన మార్గం మూలంగా ఒక వ్యక్తిని కూడా దివ్యత్వానికి అభిముఖంగా తీసుకుపోలేని రోజుని వ్యర్థమైనట్లే భావించారు మాతృదేవి. కొత్త భక్తులు ఎవరూ రాని రోజుల్లో మాతృదేవి గురుదేవులతో ఈ రోజు వ్యర్థమైపోయింది, ఒక్క భక్తుడు కూడా రాలేదు, ప్రతిరోజు ఎవరికైనా కొంత మంచి చేయాలి అంటూ నాతో అన్నారు కదా, కానీ ఈ రోజు ఎవ్వరూ రాలేదే అంటూ వాపోయేవారు. తర్వాత ఇంటి ముందు ఎవరైనా వస్తున్నారా అంటూ ఆతురతతో ఎదురుచూస్తూ చాలాసేపు నిలబడి ఉండేవారు. మళ్ళీ గురుదేవుల వద్దకు వెళ్ళి కన్నీరు మున్నీరై, ఓ భగవంతుడా, ఈ రోజు అంటూ అడిగేవారు. ఎవరైనా భక్తులు ఎంత సంతోషించేవారు. ఎవరి మాట్లాడు అదే అవతారం అదే స్పందన. ఒకసారి ఆ మళ్ళీ సమయంలో ఎవరి దీక్ష కోసం మాతృదేవి వద్దకు పంపకూడదని స్వామి శారదానంద గట్టిగా చెప్పారు. అప్పుడు మాతృదేవిని దర్శించడానికి ఎంతో ఆతురతతో ఒక భక్తుడు వచ్చాడు. శిష్యుడు అతన్ని అనుమతించడానికి నిరాకరించారు. కానీ వచ్చిన భక్తుడు మాతృదేవి దర్శన విషయంలో పట్టుదలగా ఉన్నాడు. శిష్యులు అడ్డుకుంటే అతను లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ చిన్న గడబిడ బయలుదేరింది. అది విని మాతృదేవి లేచి వచ్చి అతన్ని లోపలికి పంపడానికి ఎందుకు అడ్డుపడుతున్నావు అని అడిగారు. స్వామి శారదానంద ఆదేశం అని తెలిసిన నిష్కర్షగా, ఈ పని కోసమే కదా నేను జన్మించింది, వీరిని అడ్డుకోవడానికి శరత్ ఎవరు అంటూ ఆ భక్తునితో, అబ్బాయి ఏమైనా తిను, రేపు మంత్రదీక్ష ఇస్తాను అన్నారు అనునయంగా. సూర్యశక్తితో ఈ జగత్తు కొనసాగుతూ ఉంది. సూర్యుడు లేకపోతే ఈ జగత్తే లేదు అనవచ్చు. కానీ సూర్యుడు ప్రత్యక్షంగా స్వయంగా ఏ పనినైనా చేపడుతున్నాడా అంటే అదీ లేదు. అతనికి చెందినంత వరకు ఎలాంటి వ్యత్యాసము పాటించకుండా తన కిరణాలను లోకం మీద సమంగానే ప్రసరిస్తూ ఉన్నాడు. కానీ మనిషి, మృగం, పక్షి, స్థావరం అంటూ జీవరాశులన్నిటిలోనూ ఎన్నెన్ని మార్పులు తీసుకువస్తున్నారు. మాతృదేవి అవతార కార్యం కూడా అలాగే కొనసాగింది. నేను గురువును, వీరందరికీ దారి చూపిస్తాను అనే భావనతో ఎన్నడూ ఆమె పనిచేయలేదు. ఆమెకు చెందినంత
వరకు ఆమె జీవించారు. తాను శ్రీరామకృష్ణుని అవతార పురుషుని కృపాశక్తి అనే భావనలో తమ వద్ద సంపూర్ణంగా ఇచ్చి వెళ్ళిన ఆధ్యాత్మిక శక్తి గనిగా నెలకొన్నారు. ఆమె నుండి ప్రసరించిన కృపాశక్తి ఎక్కడెక్కడ ఎన్నెన్ని మార్పులు తీసుకురావాలో అన్నీ నిర్వర్తించింది. అందువల్ల మంత్రదీక్ష ఇవ్వడమన్నది తమ అవతార కార్యం, తమ జీవితంలో అంతర్భాగమైపోయిన కార్యమని మాతృదేవి గ్రహించినా తాముగా ఎవరిని ఆహ్వానించలేదు. నా వద్దకు రాదలుచుకున్నవారు ప్రాపంచిక బంధాలను తెంచుకొని తమంతట తామే వస్తారు, నేను వారికి ఆహ్వానం అందించవలసిన పని లేదు అన్నారు. ఆమె పరోక్షంగానే జీవించారు. బహుకొద్ది మంది మాత్రమే ఆమెను ఎరుగుదురు. ఆమెకు చెందినంత వరకు గురుదేవులు మాత్రమే యథార్థ గురువు. తమ పని భక్తులను గురుదేవుల వద్ద చేర్పించడం అంతే. గురుదేవులు వారిని పంపిస్తున్నారు, నా వంతు ఇందులో ఏమీ లేదు. ఆయనే వీరందరినీ ఆశీర్వదిస్తారు, నేను ఆయన పరికరాన్ని మాత్రమే అనేవారు మాతృదేవి. మంత్రదీక్ష ఇచ్చే విషయంలో మాతృదేవి పాత సంప్రదాయాలను, పూజలను, కర్మాచరణలను అతి తక్కువగా పాటించేవారు. మంత్రదీక్ష ఇవ్వడానికైన ప్రాథమిక విధులను పాటించేవారు, కానీ తమకంటూ కొన్ని పద్ధతులను ఏర్పరచుకున్నారు. సాధారణంగా కాశీలో ఎవరినీ మంత్రదీక్ష ఇచ్చేవారు కాదు. కాశీ పరమేశ్వరుని చోటు, అక్కడ ఆయన మాత్రమే గురువు. అదేవిధంగా గురుదేవుల జన్మదినోత్సవం నాడు కూడా ఎవరికి మంత్రదీక్ష ఇవ్వరు. సామాన్యంగా తమ కుటుంబంలోని వారికి కూడా మంత్రదీక్ష ఇవ్వరు. వేరే ఏం కావాలి, ఇక్కడ పుట్టిందే చాలు అనేవారు. కానీ ప్రసన్నుని భార్య అయిన సువాసిని ఎంతో ప్రాధేయపడిన తర్వాత మాతృదేవి ఆమెకు మంత్రదీక్ష ప్రసాదించారు. తర్వాత మాకు, భూదేవ్, అతడి భార్య రాధు, మన్మథ్ ప్రభుతులకు కూడా మంత్రదీక్ష ఇచ్చారు. వీరందరిలోనూ సువాసిని మాతృదేవి పట్ల అత్యంత భక్తిభావం ప్రదర్శించింది. ఇలాంటి కొన్ని నిబంధనలను తప్ప ఆమె ఎలాంటి శాసనాన్ని, సంప్రదాయాలను పాటించలేదు. పరిస్థితులకు తగినట్లు పూజ చేసేటప్పుడు మంత్రదీక్ష సమయంలోనూ కర్మాచరణలను తగ్గించుకోవడమో పూర్తిగా తీసివేయడమో చేసేవారు. మరణసూతకం, మైలు, బహిష్ట రోజుల్లో కూడా కొందరిని కొన్ని సందర్భాలలో పూజ చేయడానికి అనుమతించడము, మంత్రదీక్ష ప్రసాదించడము కూడా చేశారు. పూజకు ముందుగా తేనీరు లాంటి పానీయాలను త్రాగటానికి, మాంసాహారులను ఎప్పటిలా వాటిని తీసుకోవడానికి కూడా అనుమతించారు. ఎందుకంటే ఆత్మకు శరీరానికి ఎలాంటి సంబంధమూ లేదు, మైల అనేదంతా ఒట్టి మాటలు అనేవారు మాతృదేవి. మంత్రదీక్ష ఇవ్వడానికి ఇదే తగిన స్థలం అంటూ ప్రత్యేకంగా ఏ స్థలాన్ని ఆమె ఎన్నుకోలేదు. తమ ఇంటి వసారాలో కూడా మంత్రదీక్ష ప్రసాదించారు. యువకుడైన భక్తుడొకడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని పోలీసుల నిఘాలో ఉన్నందువల్ల అతన్ని జయరాంబాటిలో తమ ఇంట్లో ఉంచుకోవడానికి వీలు పడలేదు. కానీ అతడి తపనను చూసి మాతృదేవి ఒక మైదానంలో పచ్చిక మీద కూర్చోబెట్టి అతడికి మంత్రదీక్ష ప్రసాదించారు. మరొక భక్తునికి రైలు నిలయంలో ప్రాకారపు గోడ పక్కన కూర్చోబెట్టి గొడుగునే పైకప్పుగాను, వర్షం నీటిని మంత్రజలంగాను ఉపయోగించి మంత్రదీక్ష ప్రసాదించారు. కొన్ని సమయాలలో అర్హత కలిగిన సాధకులకు అడగకుండానే మంత్రదీక్ష ప్రసాదించారు. 8-10 సంవత్సరాల పిల్లలు కూడా మంత్రదీక్ష కావాలంటూ ప్రాధేయపడినప్పుడు గోలాప్మ ప్రభుతులు వారించినా కూడా వారికి మంత్రదీక్ష ప్రసాదించి ఆశీర్వదించారు. ఒకరోజు ఒక వ్యక్తి సాష్టాంగపడి మాతృదేవి పాదాలను పట్టుకొని మంత్రదీక్ష ప్రసాదించమని మనస్సులో ప్రార్థిస్తూ విలపించసాగాడు. మాతృదేవి అదే చోట నిలబడి అతడికి మంత్రదీక్ష ప్రసాదించారు. తమ బాల్య స్నేహితురాలికి పరుపు మీద పడుకొనే మంత్రదీక్ష ఇచ్చారు. ఇలా మాతృదేవి కరుణకు సంప్రదాయము, క్రతువులు ఎన్నడూ అడ్డుపడలేదు. సామాన్యంగా ఉదయం పూజ ముగిసిన తర్వాతే మాతృదేవి మంత్రదీక్ష ఇచ్చేవారు. మంత్రదీక్ష పుచ్చుకునేవారు ముందుగానే అనుమతి పొంది ఉండాలి. దీక్ష ఇవ్వడానికి అతి తక్కువ సేపే పడుతుంది. ఒకసారి శిష్యుడొకడు స్వామి శారదానందతో, మాతృదేవి మంత్రదీక్ష ఇవ్వడానికి 2-3 నిమిషాలే పడుతుంది, కానీ మీరు అరగంట కంటే ఎక్కువగా తీసుకుంటారెందుకు అని అడిగాడు. అందుకు ఆయన, మాతృదేవి విషయమే వేరే. ఆమె ఒక వ్యక్తిని గురుదేవులకు అర్పించడానికి అతన్ని స్పృశిస్తేనే లేక తలుచుకుంటేనే చాలు. నేను గురుదేవులకు నా శిష్యుని అప్పచెప్పడానికి, ఆయన స్వీకరించిందని తెలుసుకోవడానికి చాలాసేపు ధ్యానం చేయాల్సి వస్తుంది అన్నారు. శిష్యునికి తగిన మంత్రం మనస్సులో వెంటనే స్ఫురించడం కూడా మాతృదేవి చప్పున దీక్ష ఇవ్వడానికి కారణం అయి ఉండవచ్చు. ఆవశ్యకతను, అర్హతను తగ్గట్లు మాతృదేవి కొందరికి కలలో కూడా మంత్రదీక్ష ప్రసాదించారు, ఉపదేశించారు. ప్రత్యక్షంగానో ఛాయాచిత్రంలోనో మాతృదేవిని చూసి ఉండని కొందరు స్వప్నంలో సాక్షాత్తు జగన్మాతగా చూసి ఉన్నారు. కొందరు స్వప్నంలో ఆమె నుండి పూర్తిగానో, కొన్ని సమయాల్లో పాక్షికంగానో మంత్రం పొంది ఉన్నారు. అంతేకాదు వారందరూ మాతృదేవిని ప్రత్యక్షంగా దర్శించి మంత్రదీక్ష తీసుకున్నప్పుడు స్వప్నంలో పొందిన అదే మంత్రాన్ని ఆమె ఇవ్వడం గమనించారు. మాతృదేవి స్వప్నంలో ద్వారానో ప్రత్యక్షంగానో ఇచ్చిన సలహాలతో కొందరు ఘోర ప్రమాదాల నుండి తప్పించుకోవడం కూడా జరిగింది. కలలోనో లేకపోతే అలాంటి అసాధారణ మార్గాల ద్వారానో తమ నుండి మంత్రదీక్ష తీసుకున్నారని వాటిని మాతృదేవి ప్రధానంగా ఎంచరు. వారందరికీ ప్రత్యక్షంగా మంత్రదీక్ష ఇచ్చే సమయంలో తమ అంతరాంతరాల నుండి వెలువడే మంత్రాన్ని అనుగుణమైనప్పుడు మాత్రమే వాటిని ఉపయోగించుకోమని
దర్శించుకోమని చెప్పేవారు. అనేక సందర్భాలలో అనుగుణంగా ఉండేవి, కొన్ని సమయంలో అనుగుణంగా ఉండవు. అలా అనుగుణంగా లేనప్పుడు స్వప్నంలో పొందిన మంత్రానికి తోడుగా మరొక మంత్రం ప్రసాదించేవారు, లేకపోతే కొద్దిగా మార్పు చేసి ఇచ్చేవారు. దానిని ఉపయోగించవద్దని కొందరిని హెచ్చరించేవారు కూడా. కుసుమకుమారి మాతృదేవి నుండి మంత్రదీక్ష తీసుకోవాలని ఎంతో ఉబలాట పడింది. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో కారణాల వల్ల ఆమె మాతృదేవి వద్దకు వెళ్ళలేకపోయింది. ఈ సమయంలో ఆమె ఒకరోజు స్వప్నంలో మాతృదేవి నుండి ఒక మంత్రం పొందింది. ఆ తర్వాత ఆ మంత్రాన్ని జపం చేయసాగింది. కానీ ఎందుకో ఆ మంత్రం తనకు సరిపడడం లేదని అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె మాతృదేవి వద్దకు వెళ్ళి తన స్వప్నం గురించి చెప్పింది. అది విన్న మాతృదేవి, అమ్మాయి, ఎవరో నిన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ముగ్గురు దేవతల పేరుతో నాలాంటి రూపం మూలంగా నీకు ఈ మంత్రం కలలో ఇప్పించారు. వీలైనంత త్వరలో నువ్వు ఆ మంత్రాన్ని మరచిపో. నువ్వు ఇక్కడికి వచ్చేసావు కాబట్టి ఇక భయపడాల్సిన పని లేదు అన్నారు. తర్వాత కొత్త మంత్రాన్ని ఇస్తూ మంత్ర దీక్ష ప్రదానం చేశారు. మాతృదేవి స్వప్నంలో మార్గదర్శిగా కటాక్షించారనడానికి గిరీష్ ఘోష్ జీవితంలో ఒక సంఘటన చక్కని ఉదాహరణ అవుతుంది. గిరీష్ గురుదేవుల గృహస్థ భక్తుడు, శిష్యుడు, సుప్రసిద్ధ నాటక ప్రయోక్త, కవి, తాగుబోతు, దుశ్శీలుడు అయిన అతడు గురుదేవుల దివ్యానుగ్రహంతో పావనుడయ్యాడు. అందువల్ల గురుదేవుల పట్ల అతడికి అచంచలమైన విశ్వాసం. మాతృదేవి పవిత్రమైన వారు, గురుపత్ని అని మాత్రమే అతనికి మాతృదేవి పట్ల మర్యాద ఉండేవి. కానీ మాతృదేవి ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితి పొందినవారు. గురుదేవుల కృపాశక్తి అని యథార్థం అతడికి తెలియదు. గురుదేవుల నిర్యాణానికి 2 సంవత్సరాల తర్వాత అతడికి ఒక కొడుకు పుట్టాడు. అతను గురుదేవుల కృపా కటాక్షం వల్లనే పుట్టినట్లు గిరీష్ నమ్మకం. ఆ అబ్బాయి మాతృదేవి పట్ల ఎంతో అనురాగం కనబరిచాడు. మాతృదేవి కూడా పిల్లవాడిని చూడగానే ఆప్యాయంగా అతన్ని తన ఒడిలోకి తీసుకునేవారు. 1890లో మాతృదేవి వరాహనగరంలో ఒక భక్తుని ఇంట్లో ఉంటున్నారు. గిరీష్ అప్పుడు తమ కుమారుడితో అక్కడికి వెళ్ళాడు. మాటలు కూడా రాని 3 ఏళ్ల ఆ బాలుడు మాతృదేవిని కలుసుకోవడానికి ఎంతో ఆతురత కనబరిచాడు. సైగలతోనూ మూగ మాటలతోనూ తన ఆరాటాన్ని పలు విధాలుగా వెళ్ళబుచ్చాడు. ఒక భక్తుడు బాలుణ్ణి మేడ మీద ఉంటున్న మాతృదేవి వద్దకు తీసుకెళ్లాడు. మాతృదేవిని చూడగానే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత కిందికి దిగివచ్చి గిరీష్ను మేడ మీదకి రమ్మని ప్రాధేయపడ్డాడు. అందుకు గిరీష్, పాపమే మూర్తిభవించిన నేను మాతృభూమిని ఎలా చూడగలను అంటూ తటపటాయించాడు. కానీ ఆ బాలుడు ప్రాధేయపడకుండా అతన్ని చేతుల్లో ఎత్తుకొని మేడ మీదకి వెళ్ళాడు. శరీరమంతా వణుకుతూ ఉండగా మాతృదేవి పాదాల మీద పడి, అమ్మ, ఈ బాలుడి వల్ల ఈరోజు తమ పాదపద్మాలను దర్శించుకునే భాగ్యం కలిగింది అంటూ గద్గద స్వరంలో అన్నాడు. అప్పుడు అతడు మాతృదేవి ముఖం వైపు చూడలేదు. మాతృదేవి మేలు ముసుగును వేసుకున్నారేమో. దురదృష్టవశాత్తు ఆ బాలుడు కొంతకాలానికే చనిపోయాడు. గిరీష్ శోకసాగరంలో మునిగిపోయాడు. అతడి దుఃఖాన్ని చూసిన స్వామి నిరంజనానంద మాతృదేవిని దర్శించుకోమని సలహా ఇచ్చాడు. అందువల్ల స్వామి నిరంజనానంద కొందరు ఇతర సన్యాసులతో కలిసి జయరాంబాటికి మాతృదేవి దర్శనార్థం గిరీష్ వెళ్ళాడు. ఇప్పుడు గిరీష్ మాతృదేవిని 2వసారిగా దర్శించుకుంటున్నాడు. మాతృదేవి సమక్షంలో సాష్టాంగపడి నమస్కరించిన గిరీష్ మాతృదేవి ముఖాన్ని చూడగానే దిగ్భ్రమతో ప్రగాఢ ఆలోచనలో మునిగిపోయి అక్కడి నుండి వెంటనే బయలుదేరి వచ్చి ఏకాంతంగా కూర్చున్నాడు. ఆయనతో పాటు వచ్చిన వారందరూ గిరీష్లో కలిగిన ఈ హఠాత్ పరిణామాన్ని విస్తుపోయారు. చివరకు స్వామి నిరంజనానంద గిరీష్ను సమీపించి అందుకు కారణం అడిగారు. చాలాసేపు ప్రశాంతంగా ఉండిపోయిన గిరీష్ ఆయనతో, నా కోసం మీరు మాతృదేవిని ఒక విషయం అడిగి రావాలి. నా 19వ ఏట నాకు కలలో కానవచ్చింది మాతృదేవి ఏనా అనే విషయం అడిగిరండి అన్నాడు. స్వామి నిరంజనానంద వెళ్ళి మాతృదేవిని అడిగినప్పుడు ఆమె, అవును, కనబడింది నేనే అన్నారు. ఆ తర్వాత గిరీష్ ఆ విషయం గురించి ఇలా వివరించాడు. గిరీష్ తన 19వ ఏట ఘోర వ్యాధి పీడితుడయ్యాడు. అప్పుడు అతడు పరమనాస్తికుడు. వైద్యులందరూ పెదవి విరిచినప్పుడు ఒకరోజు అతడికి ఒక కల వచ్చింది. అందులో హఠాత్తుగా ఆకాశమంతా దేదీప్యమానమైన తేజస్సుతో నిండిపోయింది. ఆ తేజస్సు మెల్లమెల్లగా అతన్ని సమీపించి చివరకు ఒక దేవీ రూపం దాల్చింది. ఆ దేవి అతడి ప్రక్కనే కూర్చొని, నాయనా, నువ్వు ఆవేదనతో బాధపడుతున్నావు కదా అని అడిగింది. తర్వాత కొంత ప్రసాదాన్ని అతడికి తినిపించి అంతర్ధానమైంది. ఈ సంఘటన తర్వాత గిరీష్ క్రమంగా కోలుకున్నాడు. ఆ దేవి ఎవరో తెలుసుకోవడానికి అతడు ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. బహుశా తనకు ఊహ తెలిసే లోపే చనిపోయిన తన తల్లి అయి ఉండవచ్చు అనుకుని ఆ సంఘటన గురించి ఆలోచించడం మానుకున్నాడు. కానీ ఇప్పుడు మాతృదేవిని చూడగానే ఆ దేవి ముఖారవిందం మాతృదేవి వదనాన్ని పోలి ఉండడం చూసి విస్మితుడయ్యాడు. మళ్ళీ 2 సార్లు కలలో కనబడింది ఆమెనా అని అడిగినప్పుడు 2 సార్లు మాతృదేవి అది నేనే అని చెప్పారు. చివరిసారి చెప్పినప్పుడు కలలో కనబడింది నేనే, అంత మాత్రమే కాదు, నిజంగానే నేనే నీ అమ్మనే, నీ గురువు భార్య అయినందువల్ల కేవలం
వరుసకు కాదు, నిజంగానే నేను నీ తల్లినే అన్నారు. అప్పటి నుండి మాతృదేవి పట్ల గిరీష్ భక్తి వర్ణనాతీతం. నిరంజన్ కృపతో నేను మా అమ్మను కనుగొన్నాను అనేవాడు గిరీష్. మాతృదేవి దర్శనార్థం పలుసార్లు జయరాంబాటికి వెళ్ళేవాడు గిరీష్. అతడు వచ్చినప్పుడల్లా స్వయంగా మాతృదేవి అతన్ని చూసుకునేవారు. గిరీష్ నిద్ర లేవగానే టీ సేవిస్తాడు. ఇది తెలుసుకున్న మాతృదేవి పురుగుళ్లకు వెళ్ళి పాలు తెచ్చి టీ తయారు చేసి ఇచ్చేవారు. గిరీష్కి తెలియకుండా అతని పరుపు మీద పరిచిన దుప్పటిని రోజు ఉతికి పెట్టేవారు. రుచికరమైన వంటకాలు వండి అతడి పక్కన కూర్చొని వడ్డించేవారు. మాతృదేవి కలకత్తాలో ఉంటున్నప్పుడు గిరీష్ అప్పుడప్పుడు వచ్చి ఆమెను దర్శించుకునేవాడు. ఒకసారి కలకత్తా నుండి జయరాంబాటికి మాతృదేవి బయలుదేరి వెళ్ళినప్పుడు ఆమెకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన గిరీష్, అమ్మా, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక బిడ్డలా అయిపోతాను. నేను మాత్రం యువకుడిగా ఉంటే ఇటు అటు పరిగెత్తి మీకు సేవలన్నీ చేసి పెట్టేవాడిని. కానీ నాకు వయసు మళ్ళింది. మీకు మాత్రం సేవ చేస్తున్నారు. మేము కూడా దాన్ని స్వీకరిస్తున్నాము. జయరాంబాటి ప్రజలకు సేవ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నారు. వారి కోసం ఇంట్లో నిలబడి వంట చేస్తారు. నేను ఎలా తమకు సేవ చేయగలను? సేవ చేయడం అంటే ఏమిటో నాకేం తెలుసు అన్నాడు. తర్వాత మాతృదేవి చుట్టూ ఉన్న భక్తులను చూసి ఉద్వేగపూరిత గద్గర స్వరంలో, భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని మనలాంటి వారు నమ్మడం కష్టం. ఒక గ్రామీణ స్త్రీ రూపంలో అండచరచాలను శాసించే జగజ్జనని ఇదిగో మన ముందు నిలబడి ఉన్నారు. ఆమె సాన్నిధ్యంలో మనం నిలబడి ఉన్నామని గ్రహించగలమా? రూపం మాత్రమే గ్రామీణ స్త్రీ. నిజానికి మాతృదేవి ఈ భువనాలకు ఈశ్వరి అయిన భువనేశ్వరి, మహామాయ, మహాశక్తి. మనుషులు సద్గతి పొందడానికి, అదే సమయంలో స్త్రీత్వ ఆదర్శాన్ని లోకం గ్రహించడానికి గాను ఆమె అవతరించి ఉన్నారు అన్నాడు. దివ్య దృశ్యం మూలంగా మాతృదేవి కృపాకటాక్షం ప్రసారించడం స్వామి రామకృష్ణానంద జీవితంలో చూస్తాం. మాతృదేవి పాదపద్మాలను దక్షిణ దేశంలో మోపడానికి స్వామివారే కారణభూతులయ్యారు. అవిరామ కృషి వల్ల యుక్త వయస్సులైన వ్యాధిగ్రస్తుడై ఉద్బోధనలో మంచం పట్టారు. అది 1911 ఆగస్టు. చివరి రోజుల్లో ఆయనకు మాతృదేవిని చూడాలని తపన కలిగింది. అప్పుడు మాతృదేవి జయరాంబాటిలో ఉంటున్నారు. స్వామివారి తపనను ఆమె ఎరిగినప్పటికీ వెంటనే కలకత్తా రాలేకపోయారు. కానీ కరుణాస్వరూపిణి అయిన మాతృదేవి ప్రత్యక్షంగా వచ్చి తీర్చలేని అతని తపనను ఒక దివ్య దర్శనం మూలంగా తీర్చారు. స్వామి ఈ భూలోకంలో జీవించిన చిట్ట చివరి రాత్రి ఆ దివ్య దర్శనం ఆయనకు లభించింది. తమ అనుభవాన్ని మర్నాడే ఒక మిత్రుని మూలంగా గిరీష్కు తెలియజేస్తూ దానిని ఒక పాటగా రాయించారు. ఆ పాట ఇది. ఆ రోజు మధ్యాహ్నమే మహాసమాధి పొందారు స్వామి రామకృష్ణానంద. మాతృదేవి ఈ వార్త విని నా హృదయమే పగిలిపోయింది అంటూ విలపించసాగారు. అనేక రోజులు ఆయన్ని గురించి కన్నీటితో చెప్పేవారు. మాతృదేవి మహత్వాన్ని గుర్తించి ఆరాధించిన వారిలో నాగమహాశయ ముఖ్యుడు. ఈయన గురుదేవుల గృహస్థ శిష్యుడు. ఈయన జన్మించడంతో తూర్పు వంగదేశమే పవిత్రతను సంతరించుకుంది అనేవారు స్వామి వివేకానంద. ఈయన అసాధారణమైన భక్తుడు. మాతృదేవిని దర్శించడానికి వచ్చినప్పుడు ఆయనలో ఒక భక్తి తుఫాను చెలరేగేది. మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో ఉంటున్నప్పుడు ఆమె దర్శనార్థం వచ్చేవారు. అప్పుడు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి మైమర్చిన స్థితిలో వచ్చేవాడు. ఆ రోజుల్లో భక్తులు మాతృదేవి సమక్షంలో అనుమతింపబడేవారు కాదు. వారందరూ దిగువ మెట్ల మీద తల వంచి ప్రణమిల్లేవారు. ఫలానా వ్యక్తి ప్రణమిల్లుతున్నాడు అంటూ అప్పుడు మాతృదేవికి తెలిపేవారు. మాతృదేవి ఆ భక్తునికి చెప్పదలుచుకున్న విషయం అలాగే తెలిపేవారు. నాగమహాశయ వస్తే మాత్రం తమ దగ్గరికి రప్పించుకొని చేయి పట్టుకొని కూర్చోబెట్టి తామే ప్రసాదం తినిపించేవారు. ఎందుకంటే చేతికిస్తే భక్తి పారవస్యంలో దాన్ని తలపై రాసుకుంటాడు. లేకపోతే మాతృదేవి పవిత్రమైన చేతులు స్పృశించాయి అని ప్రసాదం ఉంచిన ఆకును కూడా తినడానికి ప్రయత్నిస్తాడు కనుక. వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళేదాకా మైమర్చిన పారవస్యంలో అమ్మ అమ్మ అని మాత్రం ఉచ్చరిస్తూ ఉంటాడు. మాతృదేవి అతని వీపుని నిమురుతూ లేక చెవిలో గురుదేవుల పవిత్ర నామాన్ని చెబుతూ కొంత బాహ్య స్మృతి వచ్చేలా చేస్తారు. ఒకరోజు ఆయన వెళ్ళేటప్పుడు తండ్రి కంటే తల్లే పరమ కారుణ్యమూర్తి అంటూ పదే పదే చెప్పుకుంటూ వెళ్ళాడు. మాతృదేవి తమ పడక గది గోడలకు స్వామి వివేకానంద, గిరీష్, నాగమహాచార్య ఛాయాచిత్రాలను తమ నిర్యాణ పర్యంతం వేలాడదీసి ఉంచుకున్నారు. వాటిని గుడ్డతో తుడిచి చందనం మాలది ఆప్యాయంగా స్పృశించేవారు. ఒకరోజు నాగమహాశయుని ఛాయాచిత్రం ముందు చాలాసేపు నిలబడిపోయి, ఎందరెందరో భక్తులు వస్తారు, కానీ ఈయన వంటి వారు ఎవరూ లేరు అన్నారు. ఇలాంటి తీయదనము మంచిదనము గల భక్తులు ఒకవైపు ఉండగా, కొందరు భక్తులనే పేరుతో వచ్చి మాతృదేవికి ఎంతో ఆవేదన కలిగించారు. 1-2 సంఘటనలు చూద్దాం. ఒకరోజు మాతృదేవి ఉద్బోధనలో పూజ ముగించుకొని వసారాలో వచ్చి కూర్చున్నారు. ఒక భక్తుడు కొన్ని పుష్పాల చేత పట్టుకొని లోపలికి వచ్చాడు. కొత్త వ్యక్తిని చూడగా మాతృదేవి లేచి తమ మేలు ముసుగును సవరించుకున్నారు. వాతం వల్ల కాళ్ళనొప్పితో బాధపడుతున్న ఆమె ప్రక్కన ఉన్న మంచం మీద కాళ్ళను వేలాడదీసి కూర్చున్నారు. వచ్చిన భక్తుడు ముందుగా తాను తెచ్చిన పుష్పాలను మాతృదేవి పాదాలకు సమర్పించి ప్రణమిల్లాడు.
తర్వాత పాదాల వద్ద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ప్రాణాయామం మొదలుపెట్టాడు. ఇంట్లోని వారు ఏవో పనుల్లో మునిగి ఉన్నారు. మాతృదేవి వద్ద ఎవ్వరూ లేరు. ఆ భక్తుడు శ్వాసను బిగిస్తూ వదులుతూ ఏదోదో చేస్తూనే ఉన్నాడు. మాతృదేవి ఏమీ చేయలేక ముఖాన్ని పూర్తిగా కప్పుకొని మంచం మీద బొమ్మలాగా కూర్చున్నారు. వాతం పట్టిన కాళ్ళను వేలాడదీస్తేనూ నొప్పి. సమయం గడిచే కొద్దీ కాళ్ళు బాగా నొప్పులు పుట్టాయి. భక్తుడు లేచేటట్లు లేడు. ఏకబిగిన ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. మాతృదేవికి శరీరమంతా నొప్పులు పుట్టాయి. బాధను భరిస్తూ కూర్చొనే ఉన్నారు. అప్పుడు లోపల నుంచి వచ్చిన గోలాప్మ అక్కడ జరుగుతూ ఉన్నది చూసి కోపంతో ఆ వ్యక్తిని లేపుతూ, నీకేమన్నా మతిపోయిందా? మాతృదేవి శిలా విగ్రహంలా లేక శిలా విగ్రహానికి ప్రాణాయామం మూలంగా ప్రాణం పోస్తున్నావా? వ్యాధిగ్రస్తురాలైన మాతృదేవి ఇంతసేపు కూర్చొని ఉండి బాధపడడం నువ్వు గ్రహించలేదా అంటూ ఆ భక్తుడిని అక్కడి నుండి లేపి పంపించి వేసింది. మరొక రోజు భక్తుడొకడు మాతృదేవి పాదాలకు ప్రణమిల్లేటప్పుడు తన తలను ఆమె బొటన వేలుకు తగిలేటట్లుగా గట్టిగా నొక్కాడు. నొప్పిని భరించలేక మాతృదేవి హా అని అరిచారు. ప్రక్కన ఉన్నవారు ఎందుకు ఇలా చేశావంటూ అతని చివాట్లు పెట్టినప్పుడు అతడు నేను కావాలనే అలా చేశాను. ఆ నొప్పి కారణంగా మాతృదేవికి నేను సదా జ్ఞాపకంలో ఉంటాను కదా అన్నాడు. అట్లే మాతృదేవికి సదా జ్ఞాపకంలో ఉండాలని ఒక భక్తుడు పాదాలకు ప్రణమిల్లేటప్పుడు ఆమె బొటన వేలును కొరికేశాడు. మరొక విచిత్రమైన భక్తుడు ఆమె పాదాలకు ప్రణమిల్లేటప్పుడు హఠాత్తుగా ఆమె పాదాలను పట్టుకొని లాగి తన ఛాతీ మీద ఉంచుకొని మాతృదేవి పాదపద్మాల స్పర్శతో తాను తరించిపోయినట్లు చెప్పాడు. ఇలాంటి భక్తుల మూర్ఖ చర్యలనన్నిటినీ ఓర్చుకొని అందరినీ కటాక్షించారు అంటే మాతృదేవి సహనము, కరుణ అసదృశాలు. ఇలాంటి భక్తుల నుండి మాతృదేవికి లభించింది ఏమీ లేదు. గుంపులు గుంపులుగా ప్రజలు తమకు ఇలా ప్రణమిల్లడం వల్ల తానొక మహనీయురాలు అయిపోయాననే భావన ఆమెలో కించిత్తు కూడా ఎన్నడూ కలగలేదు. అసంఖ్యాక భక్తుల పూజలు, నమస్కారాలు, పొగడ్తలు ఆమె మనసులో ఎలాంటి స్పందనను కలిగించవు. అర్హతలు పరిగణించాక మానవాళినంతా ప్రేమించే లోకాన్ని ఆవరించిన మాతృత్వం ఒక్కటే మాతృదేవి గురువు స్థితికి ఆలంబనంగా నిలిచింది. ఇది మనం అనుకునేలా అంత సులభమైంది కాదు. కరుణ కాదు, మహాకరుణతో పరిపూర్ణులైన వ్యక్తి మాత్రమే ఇలాంటి యథార్థమైన గురువుగా ఉండగలడు. నిజమైన గురు శిష్య సంబంధం అనేది సాధారణ లౌకిక సంబంధంలా కేవలం చిలుక పలుకులతో జరిగే పని కాదు. అత్యంత ముఖ్యమైన 3 నియమాలను పాటించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి యథార్థమైన గురువుగా రాణించగలుగుతాడు. అవి మనోపక్వతను తగ్గినట్టి మార్గం చూపడం, ఆధ్యాత్మిక పదంలో వచ్చే అడ్డంకులను తొలగించడం, శిష్యుని పాపాలను స్వీకరించడం. పైన పేర్కొన్న నియమాలను పరిశీలించినప్పుడే గురువు అనే బాధ్యత పరిమాణాన్ని మనం ఊహించుకోవచ్చు. మరొక వ్యక్తి బాధ్యతను స్వీకరించడం సామాన్యమైన పనా ఏమిటి? గురుదేవులు చెప్పినట్లు భగవంతుని ఆదేశాన్ని పొందినవారు మాత్రమే దాన్ని చేయగలుగుతారు. ఇందువల్లనే గురు శిష్య సంబంధాన్ని ఇతర సంబంధాల కంటే ఉన్నతమైనదిగా, పవిత్రమైనదిగా హిందూ మతం పేర్కొంటుంది. ఒకరు కారు, ఇద్దరు కారు, వందలాది మంది భక్తుల బాధ్యతలను స్వీకరించారు మాతృదేవి. ఆమెకు ఇది ఎలా సాధ్యమైంది? ఆమె గురుస్థితి దివ్యత్వాన్ని సంతరించుకొని ఉండడం వల్లనే వచ్చిన అందరినీ ఇలా చేతుల్లో తీసుకొని ఒళ్ళోకి చేర్చుకోవడం సాధ్యమైంది. మాతృప్రేమతో ఆకర్షింపబడి తమను ఆశ్రయించిన వారికి గురువుగా వ్యవహరించి మంత్రదీక్ష ప్రసాదించి తమ దివ్యశక్తితో వారికి ముక్తి మార్గం చూపించారు మాతృదేవి. ఈ దివ్య మాతృత్వం ఆమె విశిష్టత. ఆమె అపరిమితం ప్రేమ పట్ల ఆకర్షింపబడి ఆమెను మానవాళికి తల్లిగా తలచిన పలువురితో మాతృదేవి అబ్బాయి నేను నీకు తల్లిని, అందులో ఎలాంటి సంశయమూ లేదు. కానీ నేను నీ గురువును కూడా అనే విషయం మర్చిపోకు అని చెప్పడం కద్దు. తమ వద్ద మంత్రదీక్ష తీసుకోవడానికి వచ్చేవారిలో పలువురు అందుకు అర్హులు కాదని మాతృదేవికి తెలుసు. కానీ ఆమె మహత్పూర్వమైన కరుణ వారిని లోటుపాట్లను త్రోసిరాజింది. ఈ విషయంగా మాతృదేవి ఒక శిష్యునితో, అబ్బాయి నా వద్ద మంత్రదీక్షకు వచ్చే వారిలో పలువురు ఎందుకు పనికిరాని వారని నాకు బాగా తెలుసు. వారు చేయని పాపాలంటూ లేవు. కానీ వారు నన్ను అమ్మ అంటూ పిలవగానే సమస్తం మర్చిపోతాను. వారు కూడా తమ అర్హత కంటే ఎక్కువగానే నా నుండి పొందుతారు అని చెప్పి ఉన్నారు. ఇలా మాతృదేవి వద్ద మంత్రదీక్ష పొంది ఉన్నతులైన వారు అసంఖ్యాకులు. ఇలా మంత్రదీక్ష పొందిన వారందరినీ గురించో లేక మాతృదేవి గురుస్థానంలో ఎలా కటాక్షించారో తెలుసుకోవడం మానవ శక్తికి మించిన పని. పైన పేర్కొన్న 3 నియమాలు
ఇలా మంత్రదీక్ష పొందిన వారందరినీ గురించో లేక మాతృదేవి గురుస్థానంలో ఎలా కటాక్షించారో తెలుసుకోవడం మానవ శక్తికి మించిన పని. పైన పేర్కొన్న 3 నియమాలు మాతృదేవి ఎలా పాటించారో అనే విషయం మాత్రం వరకు రక్షింపబడిద్దాం. ఏ రంగంలో భిన్నంగా ఉంటారు. మొక్కకు తగినట్లు వారి దారులు భిన్నంగా ఉంటాయి. తప్పుదారిని ఎన్నుకున్న వ్యక్తి తలక్రిందులుగా నిలిచి సాధనలు చేసినా ఏమీ సాధించలేడు. ఆశ్చర్యకరమైన నిజమేమిటంటే ఇతరుల గురించి ప్రతి అణువు తెలుసుకున్న మనకు మనల్ని గురించి, మన మనస్సు అమరికను గురించి ఏమీ తెలియదు. ఇక్కడే ఒక గురువు ఆవశ్యకత ఏర్పడుతుంది. యథార్థమైన గురువు మాత్రమే మనకు సముచిత మార్గం చూపించగలడు. చూసి చూడగానే మాతృదేవి ఒక వ్యక్తిని పూర్తిగా అంచనా వేయగలిగేవారు. ముందుగా ఆ వ్యక్తి గృహస్థుడుగా ఉండబోతున్నాడో లేక సన్యాస జీవితంలో స్వీకరిస్తాడోనని తెలుసుకొని అందుకు తగ్గట్లు అతనితో వ్యవహరిస్తారు. కొన్ని సమయాల్లో ఇది ఆశ్చర్యకరంగానూ వింతగానూ ఉంటుంది. ఉదాహరణకు ఒక సంఘటన చూద్దాం. యువకుడొకడు కళాశాలలో చదువుకుంటున్నప్పుడు మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్నాడు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో తీవ్రంగా పాల్గొన్నాడు. సన్యాసం పుచ్చుకోవాలనే ఆలోచన కూడా అప్పుడు అతనికి లేదు. మంత్రదీక్ష అయిన తర్వాత అతను పండ్లు, తీపి పదార్థాలు, వస్త్రం ఇత్యాదులు గురుదక్షిణగా మాతృదేవికి సమర్పించాడు. కానీ మాతృదేవి వాటిని స్వీకరించకుండా సన్యాసుల వద్ద నేను కానుకలు పుచ్చుకోను అన్నారు. ఆ యువకుడు గాబరా పడ్డాడు. నేను సన్యాసిని కాదు, ఒక మామూలు కళాశాల విద్యార్థిని అంటూ మాతృదేవికి చెప్పాడు. కానీ మాతృదేవి మునుపు చెప్పిన మాటల్ని మళ్ళీ దక్షిణ తీసుకోనన్నారు. 3 సార్లు యువకుడు మాతృదేవిని ప్రాధేయపడ్డాడు. 3 సార్లు మాతృదేవి అదే సమాధానం చెప్పి గురుదక్షిణ తీసుకోలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ యువకుని జీవితంలో ఎదురు చూడని అనేక మార్పులు కలిగి అతడు రామకృష్ణ మఠంలో చేరి సన్యాసి అయ్యాడు. మాతృదేవి జీవిత చరిత్ర రచయితల్లో ఒకరైన శ్రీ నిఖిలానంద స్వామి ఆ యువకుడు. సన్యాసి జీవితానికి అర్హులుగా ఉన్నట్లు తాము చూసిన వారికి సన్యాస ఆశ్రమ ఔన్నత్యం గురించి వివరిస్తూ ఉత్సాహపరిచేవారు. ఎవరు ప్రతిఘటించినా ఖాతరు చేయక వారిని సన్యాసం ఇచ్చేవారు. అట్లే సన్యాస జీవితం కోరుకున్న పలువురిని నిరుత్సాహపరిచారు కూడా. వారందరితో ఎందుకు నాయనా పెళ్లి వద్దంటున్నావు? లోకంలో ఉన్నటువన్నీ జంటలుగానే కదా ఉంటున్నాయి. కళ్ళు 2, చేతులు 2, కాళ్ళు 2, అదేలా భార్యాభర్తలు? భయం ఎందుకు? గురుదేవులకు ఎందరో గృహస్థ భక్తులు ఉన్నారు, భయపడకుండా పెళ్లి చేసుకో అనేవారు. సన్యాస జీవితానికి అర్హులు కారని తాము భావించేవారు ఎంతగా ప్రాధేయపడినా వారికి సన్యాసం ఇవ్వడమో సన్యాస జీవితాన్ని ప్రోత్సహించడమో ఆమె చేయలేదు. తర్వాత శిష్యుని ఇష్టదైవాన్ని, మంత్రాన్ని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి శైవుడా, వైష్ణవుడా, శాక్తుడా, అతనికి ఏ దైవం మీద భక్తి ఎక్కువ లాంటి విషయాల గురించి ప్రశ్నిస్తారు. కొందరికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియదు. వారు మాతృదేవికే బాధ్యతను అప్పగిస్తూ ఆమెనే తమకు తగిన ఇష్టదైవాన్ని, మంత్రాన్ని ఎంపిక చేయవలసిందిగా అభ్యర్థిస్తారు. ఇక వారు చెప్పే సమాధానాలను మాత్రమే విని వారికి మాతృదేవి మంత్రదీక్షను అలాగే ఇచ్చేవారు కారు. వారిని కొన్ని వివరాలు అడిగిన తర్వాత ధ్యానం చేస్తారు. వారు చెప్పింది తమకు స్ఫురించింది ఒక్కటేనా అనే చూసేవారు. తర్వాతే ఆ వ్యక్తికి యుక్తమైన మంత్రం ఇచ్చేవారు. కొన్ని సమయాల్లో అది ఆ శిష్యుడు అప్పటికే అనుసరిస్తున్న మార్గానికి భిన్నంగా కూడా ఉండవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. కాళీకృష్ణుడు అనే యువకుడు మంత్రదీక్ష తీసుకోవడానికి మాతృదేవి వద్దకు వచ్చాడు. అతడు అప్పటికే ఒక మంత్రాన్ని జపం చేస్తూ దాని మూలంగా ప్రశాంతత, ఆనందము పొందుతున్నాడు. కానీ మంత్రదీక్ష సమయంలో మాతృదేవి అతనికి మరో మంత్రం ఇచ్చారు. ఇది అతనికి దిగ్భ్రాంతి కలిగించింది. మాతృదేవిని ఈ విషయంగా అడిగాడు. అందుకు మాతృదేవి, ఆ మంత్రం కంటే ఇదే శ్రేష్టమైనది, నువ్వు ఈ మంత్రాన్ని జపించు అన్నారు. మాతృదేవి మాటలు అతడిలో ఒక అద్భుతాన్ని రేకెత్తించాయి. కొత్త మంత్రాన్ని సమధికోత్సాహంతో జపించసాగాడు. కొన్ని రోజులలో అతని ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పు కలిగింది. తాను మునుపు అనుసరిస్తూ వచ్చిన సాధన పద్ధతి నుండి ఈ పద్ధతి భిన్నం కాదని అతడికి అర్థమైంది. నూతన శక్తి, ఆనందం అతనిలో పెంపొందాయి. యథార్థమైన గురువు విలువ ఏమిటో అతడికి అవగతమైంది. మరొక సంఘటన. రసిక్లాల్ రాయ్ అనే వ్యక్తికి మాతృదేవి మంత్రదీక్షనిచ్చారు. అతని కులదైవం ఎవరిని తెలుసుకోగలిగారు మాతృదేవి. కానీ అతనికి ఆ విషయం తెలియలేదు. వెంటనే ధ్యానంలో మగ్నులయ్యారు మాతృదేవి. కాసేపటి తర్వాత ఇదే నీ కులదైవం అంటూ ఆ దైవం పేరు చెప్పి అందుకు తగిన మంత్రాన్ని కూడా ఇచ్చి మంత్రదీక్ష ప్రసాదించారు. ఇంటికి తిరిగి వెళ్ళిన రసిక్లాల్ ఇంట్లో పెద్దలను అడిగినప్పుడు మాతృదేవి చెప్పింది అక్షరాలా నిజమని తెలిసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో భక్తుల జీవితాల్లో జరిగాయి.
అప్పటికే మరొక గురువు నుండి మంత్రదీక్ష తీసుకున్న వారు మళ్ళీ అందుకోసం కొన్ని సమయాల్లో మాతృదేవి వద్దకు వచ్చేవారు. సామాన్యంగా మాతృదేవి అలాంటి వారికి మంత్రదీక్ష ఇచ్చేవారు కారు. అయినా కొందరు ఎంతో వ్యాకులతతో కన్నీరు మున్నీరుగా విలపించేవారు. అలాంటి వారికి మాత్రం మంత్రదీక్ష ఇచ్చేవారు. ఇలాంటి సందర్భాలను గురించి మాతృదేవి ప్రస్తావించేటప్పుడు నేను ఎవరి కన్నీటిని భరించలేను, అందువల్ల అలాంటి వారికి మంత్రదీక్షనివ్వడానికి ముందుగా నేను ఇవ్వబోయే మంత్రం పట్ల వారికి గట్టి విశ్వాసం కలిగించమని గురుదేవులను ప్రార్థిస్తాను. తర్వాత ఆయన ఆదేశానుసారం అప్పటికే వారు తీసుకున్న మంత్రంతో పాటు మరొక మంత్రాన్ని కలిపి మంత్రదీక్ష ఇస్తాను. ఇలా నేను వారికి అదనంగా ఇచ్చిన మంత్రం వారికి భగవంతుని పట్ల, ఆయన దివ్యనామం పట్ల కొంగత్త విశ్వాసము, శక్తి ప్రసాదిస్తుంది అన్నారు. ఇలా అప్పటికే కులగురువు నుండి మంత్రదీక్ష తీసుకున్న ఒక వ్యక్తి మాతృదేవి వద్ద మళ్ళీ మంత్రదీక్ష తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కులగురువు కోపోద్రిక్తుడై ఆ శిష్యుని శపించి నాశనం చేస్తానని బెదిరించాడు. శిష్యుడు బాగా కలత చెంది మాతృదేవిని ఆశ్రయించాడు. అందుకు మాతృదేవి ఎవరి శాపము నిన్ను ఏమీ చేయదు అంటూ అతన్ని అనునయించాడు. ఆ గురువు చెప్పినట్లు ఏదీ జరగలేదు. కానీ తమ నుండి ఇట్లా మంత్రదీక్ష తీసుకునేవారు తమ కులగురువునకు ప్రతి ఏటా చెల్లించే కానుకలను నిలిపివేయకుండా ఇచ్చేటట్లు మాతృదేవి చూసేవారు. మాతృదేవికి వంగ భాష మాత్రమే తెలుసు. ఆమె దక్షిణ దేశంలో పయనించినప్పుడు భక్తులతో మాట్లాడలేకపోయారు. ఆమె వద్దకు వచ్చేవారు అమ్మ మంత్రం, అమ్మ దీక్ష అనే మాటలు మాత్రమే అనేవారు. వారితో ఎలాంటి సంభాషణ జరపకుండానే వారికి నచ్చినట్లు అదే సమయం వారు అనుసరించిన సంప్రదాయానికి యుక్తమైన ఇష్ట దైవాన్ని, మంత్రాన్ని ఖచ్చితంగా సరిపోయేలా వారికి ప్రసాదించారు. ఇది ఆమె ఎలా చేయగలిగారని అడిగినప్పుడు మాతృదేవి కొందరికి నేను మంత్రదీక్ష ఇవ్వడం ప్రారంభించగానే నా మనస్సులో దీనిని చెప్పు, దానిని చెప్పు అంటూ స్ఫురించేది. కొందరికి ఉపదేశం చేసేటప్పుడు నాకు అగోచరంగా ఉండేది. మనస్సులో కూడా ఎలాంటి స్పందన ఉండేది కాదు. నిశ్శబ్దంగా అలాగే కూర్చుని ఉండేదాన్ని. చాలాసేపు తీవ్రంగా ఆలోచించిన తర్వాత వారికి యుక్తమైన మంత్రం నా మనోనేత్రం ముందు గోచరించేది. ఉత్తమ సాధకులకు మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు తక్షణమే వారికి యుక్తమైన మంత్రం నా మనసులో స్ఫురించేది అని అన్నారు. మాతృదేవికి మంత్రాల విషయంలో ఎంత ప్రగాఢ జ్ఞానం ఉండేదో దిగువ సంఘటన వివరిస్తుంది. ఒకసారి ఉద్బోధనలో ఒక భక్తునికి మాతృదేవి శక్తి మంత్ర దీక్ష ప్రసాదించారు. తర్వాత క్రింద స్వామి శారదానంద వద్ద జపం చేసే పద్ధతిని నేర్చుకోమని అతనికి చెప్పారు. భక్తుడు వెళ్ళి స్వామి శారదానందని అడిగినప్పుడు ఆయన భక్తునికి ఆ పద్ధతిని గురించి వివరంగా చెప్పారు. ఆ భక్తుడు మాట్లాడుతూ తనకు తెలియకుండానే మాతృదేవి తనకిచ్చిన మంత్రాన్ని ఉచ్చరించాడు. మంత్రశాస్త్రాలలో చక్కని అభినివేశం ఉన్న స్వామి శారదానందకు ఆ భక్తుడు ఉచ్చరించిన మంత్రాన్ని విన్నప్పుడు అందులో ఏదో లోపం ఉన్నట్లు అనిపించింది. అందువల్ల మాతృదేవి వద్ద దాన్ని స్పష్టం చేసుకురామని పంపారు. మాతృదేవి ఆ మంత్రాన్ని విని అది సరేనని చెప్పి పంపారు. శారదానందకు సంశయం తొలగలేదు. అందువల్ల భక్తుని మళ్ళీ మాతృదేవి వద్దకు పంపారు. ఈసారి కూడా మాతృదేవి మొదట ఇచ్చిన సమాధానమే ఇచ్చారు. కానీ శారదానందకు ఆ మంత్రంలో ఏదో లోటు ఉన్నట్లు అనిపించేది. అందువల్ల ఆ భక్తునితో మళ్ళీ మాతృదేవి వద్ద చక్కగా ఉచ్చరించి స్పష్టం చేసుకురమ్మని పంపారు. ఈసారి మాతృదేవి మంత్రాన్ని విని గంభీరంగా ఇది సరైన మంత్రమే, జపం చేసే పద్ధతి మాత్రం నీకు నేర్పించమని షరతుతో చెప్పు అన్నారు. స్వామి శారదానంద మౌనం వహించారు. తర్వాత ఒకరోజు స్వామి శారదానంద శక్తి పూజ గురించిన ఒక అపురూపమైన గ్రంథం పఠించడం జరిగింది. అందులో మాతృదేవి ఆ భక్తునికి ఇచ్చిన మంత్రం యథాతథంగా ఉంది. ఆశ్చర్యపోయారు ఆయన. తాను ఎంతో పాండిత్యం సంపాదించి ఉన్న మాతృదేవి ప్రగాఢ జ్ఞానం ముందు తమ జ్ఞానం తీసికట్టు అని గ్రహించారు స్వామి శారదానంద. అవరోధాలు లేని జీవితం అంటూ ఉండదు. ఆధ్యాత్మిక జీవితంలో అవి కోకొల్లలు. యథార్థమైన గురువు మాత్రమే శిష్యునికి ఏర్పడే అవరోధాల పరిణామాన్ని గ్రహించి అతనికి సాయపడగలుగుతాడు. మంత్రదీక్షను ప్రసాదించడం, శిష్యుల సాధనా పద్ధతిలో ఏర్పడే అవరోధాలను తొలగించి వారి దారిని సుగమం చేయడం మాతృదేవి జీవితంలో నిత్యకృత్యాలు. 1-2 సంఘటనలు మాత్రం పరికిద్దాం. మంత్రదీక్ష తీసుకున్న తర్వాత నిర్దిష్ట పద్ధతిలో ప్రయత్నం చేయనందువల్ల ఇంకా పలు కారణాల వల్ల పలువురు మంత్రాన్ని మర్చిపోతారు. మరి కొందరికి తాము మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నామా లేదా అనే సంశయం తలెత్తుతుంది. దానిని నివృత్తి చేసుకోవడానికి మాతృదేవి వద్దకు వస్తారు. ఒక స్త్రీ తాను మంత్రదీక్ష తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంశయంలో మాతృదేవి వద్దకు వచ్చింది. ఆమె సందేహాన్ని వినగానే మాతృదేవి, అలాగా, నేను నీకు మంత్రదీక్ష ఇచ్చి చాలా రోజులైంది కదా, ఇంకా ఆ మంత్రం నాకు ఎలా జ్ఞాపకం ఉంటుంది? సరే, ఇక్కడే ఉండు, మళ్ళీ వస్తాను అంటూ పూజ గదికి వెళ్ళారు. కాసేపట్లో తిరిగి వచ్చి, అమ్మాయి, ఈ మంత్రాన్నే కదా నీకు ఇచ్చాను అంటూ ఆ మంత్రం చెప్తారు. ఆ శిష్యురాలు కూడా ఆ మంత్రమే అని ఒప్పుకొని తాను దానిని జపిస్తున్నట్లు చెప్పింది. తర్వాత మనం చూడబోయే సంఘటన సామాన్యంగా ఇంకా అక్కడక్కడ కనబడుతున్న గందరగోళాన్ని ఆధారంగా చేసుకున్నది. రాజయోగం లాంటి పుస్తకాలను చదవడం, అందులో తెలిపిన సాధనను చేపట్టాలనే కోరిక కలగడం సహజమే. ఎందుకంటే అందులో చెప్పిన అమానుష దృశ్యాలు, అమానుష ధ్వనులు ఎలాంటి మనస్సునైనా కన్వింపగలుగుతాయి. కానీ అలాంటి అభ్యాసాలను చేపట్టేవారికి ఉండవలసిన అర్హతలను గురించి ఆ పుస్తకం చేసిన హెచ్చరికలను మాత్రం మనం పెడచెవిన పడతాం.
ఆ అర్హతలను పొందిన తర్వాతే మనం అభ్యాసం చేపట్టాలనే విషయం మనకు స్ఫురించదు. తక్షణం పూనుకుంటాం. పర్యవసానం తీరని వ్యాధులు, మతి చెడటం లాంటివి. రంగూన్లో ఉండిన శ్యామాచరణ్ అనే వ్యక్తి స్వామి వివేకానంద రచించిన రాజయోగం చదివాడు. తర్వాత రోజుకు దాదాపు 3 గంటల సేపు ప్రాణాయామం అభ్యసించసాగాడు. ఆ కారణంగా అతని చెవుల్లో ఉస్ అనే శబ్దం గట్టిగా వినబడసాగింది. ఆ శబ్దం అతనికి పెద్ద అవరోధంగా తయారైంది. కార్యాలయ పనులను అతడు ఏకాగ్రతతో చేయలేకపోయాడు. ఎందరో వైద్యులను ఆశ్రయించి చికిత్సలు చేయించుకున్నాడు. కానీ ఫలితం శూన్యం. చివరకు సెలవు పెట్టి కలకత్తాకు వచ్చాడు. బేలూరు మఠానికి వెళ్ళినప్పుడు మాతృదేవుని గురించి విన్నాడు. వెంటనే జయరాంబాటికి బయలుదేరాడు. జయరాంబాటిలోని పవిత్రమైన పరిసరాలే అతడికి ఎంతో ప్రశాంతతనిచ్చాయి. ఇంతకాలము అతన్ని వేధిస్తున్న ధ్వని ఆగిపోయింది. తర్వాత మాతృదేవుని దర్శించుకొని అతడు తనకు ప్రాణాయామంలో, ఇతర యోగాభ్యాసాల్లోనూ ఉన్న ఆసక్తిని గురించి తెలిపాడు. ఈ విషయం విన్న మాతృదేవి అతడితో, ఇలాంటి కఠినమైన అభ్యాసాలను చేపట్టడానికి ఆవశ్యకమైన శక్తిని నీ శరీరంలోనూ మనసులోనూ సంతరించుకొని ఉన్నావా అని అడిగారు. అందుకతడు, అలా అయితే మరో మార్గమేమిటి అని అడిగాడు. అప్పుడు మాతృదేవి, నువ్వు చేయవలసింది ఏదో నీకు చెప్తాను అంటూ అతనికి మంత్రదీక్షను ప్రసాదించి రోజు 2 సార్లు జపం మాత్రం చేయమని చెప్పారు. కానీ కఠోరమైన అభ్యాసాల పట్ల ఆకర్షణ కలిగిన అతనికి మాతృదేవి చూపించిన సరళమైన మార్గం రుచించలేదు. రోజుకు 3 సార్లు జపం చేయాలని ఆశిస్తున్నట్లు చెబుతూ ఇంకా మరేదైనా అభ్యాసాలను నేర్పించమని ప్రాధేయపడ్డాడు. కానీ మాతృదేవి అతనితో రోజుకు 2 సార్లు మాత్రమే జపం చేయాలని నిష్కర్షగా చెబుతూ, నీ శరీరం మనస్సు భరించగలిగేది ఇంతవరకే అంటూ హెచ్చరించారు. తమ శిష్యుల మనస్సును, దాని అర్హతను కనుగొని మాతృదేవి ఎలా వ్యవహరించగలిగారో ఆశ్చర్యం. ఇక మనం చూడబోయే సంఘటన అవరోధాలను తొలగించడంలో మాతృదేవి అనుపమాన శక్తికి చక్కని ఉదాహరణ. ఇది కూడా కాళీకృష్ణుని జీవితంలో జరిగింది. కాలాంతరంలో శ్రీ విరజానంద స్వామి పేరిట సన్యాసం స్వీకరించి స్వామీజీ ఆదేశానుసారం సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు. స్వామీజీ 1902న నిర్యాణం పొందారు. ఆ ఎడబాటును స్వామి విరజానంద భరించలేకపోయారు. అందువల్ల ఆయన 1.5 సంవత్సరాలు ఏకాంతంగా మాయావతికి సమీపంలో ఒక పర్ణశాలలో తపో జీవితం గడిపారు. పరిపూర్ణ మౌనవ్రతం పాటిస్తూ రోజుకు 15 గంటల జపధ్యానాల్లో నిమగ్నులయ్యారు. ఈ కఠోర తపస్సును ఆయన నాడీ మండలాన్ని దెబ్బతీసింది, దేహారోగ్యాన్ని పాడు చేసింది. రోజులు గడిచే కొద్దీ ఆయన మనసు ఏ పని చేయడానికి ఇష్టపడినట్లు ఆయనకు అనిపించింది. మనస్సు శూన్యం అయిపోతున్నట్లు తోచింది. వెంటనే తీవ్రమైన సాధనలు మానుకొని శాస్త్రాధ్యయనం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ఆయన పరిస్థితి మెరుగుపడలేదు. అంతేకాకుండా దేహారోగ్యం కూడా బాగా దెబ్బతింది. అందువల్ల ఆయన బేలూరు మఠానికి తిరిగి వచ్చాడు. ఆయన పరిస్థితిని చూసి ఆశ్చర్యచకితులైన మఠం వారు ఆయనను ప్రఖ్యాత వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఎన్ని చికిత్సలు చేసినా అనారోగ్యం కుదుటపడలేదు. ఇలా సుమారు 6 నెలలు గడిచాయి. ఒకరోజు ఆయనకు మాతృదేవి వద్దకు వెళ్లాలనిపించింది. వెంటనే బయలుదేరి జయరాంబాటి చేరుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత ఆయన మాతృదేవిని దర్శించుకుంటున్నారు. బాగా బక్కచిక్కిపోయి వచ్చిన స్వామిని చూసి మాతృదేవి హడలిపోయారు. ఎలా బక్కచిక్కిపోయాడు అనుకొని ఆ మాతృ హృదయం తల్లడిల్లింది. విరజానందుల ప్రస్తుత పరిస్థితికి కారణం శరీరంలోని వ్యాధి కాదని చూడగానే మాతృదేవి గ్రహించారు. వెంటనే ఆయనతో, నాయనా, నువ్వు నీ మనస్సును ఎక్కడ ఏకాగ్రం చేస్తున్నావు, శిరస్సులోనా హృదయంలోనా అని అడిగారు. అందుకు విరజానంద, శిరస్సులోనేనమ్మా, ఎందుకంటే అక్కడ మనసును ఏకాగ్రం చేసి ధ్యానించడం నాకు పసందుగా ఉంది, పరమానందాన్ని ఇస్తున్నది అన్నారు. హడలిపోయారు మాతృదేవి. నాయనా, నువ్వు ఎంత పనిచేశావు, అది చివర చేయవలసింది కదా. హఠాత్తుగా మనసుని అంత ఉన్నత స్థితికి తీసుకుపోవడం సాధ్యమా? మొదట శిరస్సులో మనస్సును ఏకాగ్రం చేసి తర్వాత హృదయానికి తీసుకురావాలి. అక్కడే ఇష్టదైవాన్ని ధ్యానించాలి అని చెప్పారు. ఏం ఆశ్చర్యం! ఎన్నెన్నో చికిత్సలు, మందులు, ఆహార నియమాలు సాధించలేని దానిని మాతృదేవి సలహా చక్కబరిచింది. మాతృదేవి చెప్పినట్లు ధ్యాన పద్ధతిని మార్చిన వెంటనే విరజానంద మనశ్శరీరాలలో ఆశ్చర్యకరమైన మార్పు ఏర్పడింది. అతి స్వల్పకాలంలోనే ఆయన కోలుకున్నారు. ఇందుకోసమే పరిపూర్ణులైన గురువు అవసరం ఉంది. మాతృదేవి మంత్రం నాకు దారి చూపకపోయి ఉంటే నా జీవితమే నాశనమైపోయి ఉండేది అంటూ స్వామి విరజానంద కాలాంతరంలో అన్నారు. శరీరం గురించి సమస్తం ఎరిగిన ఆరితేరిన వైద్యుడు మాత్రమే వ్యాధి ఎలాంటిదైనా తగిన చికిత్స చేయగలుగుతాడు. అట్లే మనస్సు, పనితెరుగు, అమరిక అన్నిటినీ ఎరిగిన గురువు మాత్రమే శిష్యుని జీవితంలో వచ్చే ఇలాంటి అవరోధాలను ఇట్టే తొలగింపగలగడు. ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రకృతి అంతటా కనపడే నియమం. శిష్యుని ఆధ్యాత్మిక జీవితాన్ని వికసింపచేయడానికి గురువు తన శక్తిని ధారపోస్తాడు. అదే సమయంలో అతని పాపాలను కూడా గురువు స్వీకరింపవలసింది.
ఒక వ్యక్తికి నిజంగానే మంచిని చేసేటప్పుడు గురువు శక్తి తగ్గడంతో పాటు అతడి పాపాల ఫలాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది. తపోశక్తి కలిగిన గురువు మాత్రమే దీనిని చేయగలడు. ఈ కారణంగానే సాధారణమైన గురువు కొద్ది మందికే నిజంగా మంచిని చేయగలుగుతాడు. మాతృదేవి వందలాది మందిని తమ అహేతుక కృపతో కటాక్షించారు. అది ఎంత కఠినమైనదో తెలుసుకోవడానికి మాతృదేవి ఒక శిష్యునికి మంత్రదీక్ష ఇచ్చినప్పుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుంటే చాలు. గురువు శక్తి అతడు ప్రసాదించే మంత్రం మూలంగా శిష్యునిలోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో శిష్యుని పాపాలను గురువు తీసుకుంటాడు. అందుకు ఫలితంగా అతడు రుగ్మతలతో బాధపడతాడు. గురువుగా వ్యవహరించడం ఎంతో కష్టం. పాపాల భారాన్ని అతను తీసుకోవాల్సి వస్తుంది. ఇదెలా ఉత్తమ శిష్యుని వల్ల అతడు లబ్ధి పొందుతాడు. కొందరు వేగంతో ముందుకు దూసుకు వెళ్తారు. కొందరి వేగం మందతిగా ఉంటుంది. ఇది వారి పూర్వజన్మ కర్మఫలానుసారంగా ఏర్పడిన మనోపరిపాకానికి సంబంధించింది. అందువల్లనే రాకాల్ మంత్రదీక్ష ఇవ్వడానికి వెనకాడేవాడు. అతడు నాతో, అమ్మా, మంత్రదీక్ష ఇచ్చిన మరుక్షణమే నా ఆరోగ్యం చెడిపోతుంది. మంత్రదీక్ష అనగానే నా శరీరం దహించడం మొదలవుతుంది అని అన్నాడు. బహుశా పైన చెప్పిన కారణం వల్లే స్వామి బ్రహ్మానంద అంత సులభంగా ఎవ్వరికీ మంత్రదీక్షను ఇచ్చేవారు కారు. పలువురిని మాతృదేవి వద్దకు పంపించేసేవారు. కానీ మాతృదేవికి చెందినంత వరకు ఆమె అహేతుక మాతృప్రేమ కరుణాదీక్ష ఇవ్వడం వల్ల శరీరానికి కలిగే బాధలను మరిపింపచేసేవి. అందరికీ ఆమె మంత్రదీక్ష ప్రసాదించారు. మాతృదేవి ఈ మహోన్నత సుగుణాన్ని చూచిన స్వామి ప్రేమానంద, మేం మింగలేని విషయాలన్నిటినీ మాతృదేవి వద్దకు పంపిస్తున్నాం. ఇక వారేమో అందరికీ ఆశ్రయం ఇచ్చి అందరి పాపాలను తీసుకొని వాటిని భరిస్తున్నారు అనేవారు. మాతృదేవిని పవిత్రతా స్వరూపిణిగా వర్ణిస్తారు స్వామి అభేదానంద. వారి ఆలోచన, మాటలు, చేతలు అన్నిటిలోనూ పవిత్రత ఉట్టిపడుతుంది. అందువల్ల అపవిత్రమైన పాపంతో కూడిన దేనితోనైనా సంసర్గం కలిగినప్పుడు ఆమె దేహం ఆవేదనతో కంపించేది. అపవిత్రమైన మనసు, పాపచింతనలు కలిగిన కొందరు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఇది ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అలాంటి వారు మాతృదేవి పాదాలను తాకినప్పుడు ఆమె ఎంత ఆవేదన అనుభవించారో శిష్యులకు అనుభవైక్య వేదమే. 1916వ సంవత్సరంలో బేలూరు మఠంలో జరిగిన దుర్గాపూజ ఉత్సవంలో మాతృదేవి పాల్గొన్నారు. అప్పుడు అసంఖ్యాక భక్తులు మాతృదేవి పాదాలను తాకి నమస్కరించారు. కొంతసేపు తర్వాత మాతృదేవి తమ 2 పాదాలను గంగాజలంతో చాలాసేపు కడుక్కున్నారు. ఇది చూచిన యోగిన్మ, అమ్మ, ఏం చేస్తున్నారు? ఇలా కడుగుతూ ఉంటే జలుబు చేస్తుంది అన్నారు. అందుకు మాతృదేవి, నువ్వు సరిగ్గానే చెప్పావు యోగిన్. అయినా నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నీకెలా వివరించను? కొందరు నా పాదాలను తాకి నమస్కరించేటప్పుడు బాగానే ఉంది. కానీ మరికొందరు తాకినప్పుడు నిప్పును పాదాల మీద ఉంచినట్లుగా మంటలెత్తుతాయి. తేలు కుట్టినట్లు మండుతుంది. గంగాజలంతో కడిగినప్పుడు మాత్రమే కాస్త ఉపశమనం కలుగుతుంది అన్నారు. జయరాంబాటిలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. మామూలుగా మాతృదేవికి సేవ చేసి శిష్యుడు ఒకరోజు బయటికి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చినప్పుడు మాతృదేవి వసారాలోని ఒక చాప మీద పడుకొని ఉన్నారు. శిష్యుడు రాగానే మాతృదేవి, ఒక వృద్ధుడు వచ్చాడు. దూరం నుండి అతను రావడం చూసి వెంటనే నా గదికి వెళ్ళి పరుపు మీద కూర్చున్నాను. అతను నా పాదాలను తాకి నమస్కరించాలని చాలా ఆతురత పడుతున్నాడు. నేను ఎంత వారించినా వినకుండా నా పాదాలను తాకి ప్రణమిల్లాడు. అప్పటి నుండి కాళ్ళ నొప్పి, కడుపు నొప్పులతో నేను విపరీతంగా బాధపడుతున్నాను. 3-4 సార్లు పాదాలను కడిగినా మంట తగ్గడం లేదు. నువ్వే కనుక ఇక్కడ ఉంటే నా సైగలతో ఆ వ్యక్తిని గురించి తెలుసుకొని అతను నా పాదాలు తాకకుండా చేసేవాడివి అన్నారు. కలకత్తాలో ఇలా పలుమార్లు జరిగింది. ఖచ్చితంగా ఉత్సవ రోజుల్లో అందరూ వచ్చి మాతృదేవి పాదాలను తాకి నమస్కరించడం దైనందిన చర్యగా పరిణమించింది. కొన్ని సమయాల్లో తమకు కలిగే ఆవేదనను ఇతరులతో చెప్పినప్పుడు వెంటనే మాతృదేవి, ఇవన్నీ శరత్తో చెప్పకు, ఆ తర్వాత ప్రజలు ఇక్కడకు రావడాన్నే ఆపేస్తాడు అని కూడా చెప్పేవారు. మాతృదేవి కారుణ్యం అంతటిది. తాము బాధపడినా తమను నమస్కరించడం వల్ల ప్రజలు పొందే శ్రేయస్సును ఆపడానికి ఆమె ఇష్టపడేవారు కాదు. ఒకసారి కోల్పోరా ఆశ్రమంలో ఆమె ఉంటున్నప్పుడు శిష్యుడొకడు తాను మాతృదేవి పాదాలను తాకితే తన పాపాల కారణంగా ఆమెకు బాధ కలుగుతుందేమోనని తటపటాయించాడు. అప్పుడు మాతృదేవి, నాయనా, దాన్ని గురించి ఆలోచించి కలత చెందకు. మేం జన్మించింది ఇందుకోసమే. ఇతరుల పాపాలను, కష్టాలను స్వీకరించి అనుభవించకపోతే ఇక మరెవరు ఈ పని చేయగలుగుతారు? వారందరి బాధ్యతలను ఎవరు తీసుకోగలుగుతారు అన్నారు. చివరి రోజుల్లో మాతృదేవి స్వయంగా లేవడానికి, కూర్చోవడానికి వీలు కాని అతి బలహీన స్థితికి వచ్చారు. అప్పుడు శిష్యులు మాతృదేవి ఆవేదన గురించి తమలో తాము మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు, మాతృదేవికి ఆరోగ్యం బాగుపడిన తర్వాత మంత్రదీక్ష కోసం ఎవరిని ఆమె వద్దకు అనుమతించకూడదు. అసంఖ్యాకుల పాపాలను స్వీకరించడం వల్లనే కదా ఆమె ఇలా బాధపడుతున్నారు అని అన్నాడు. ఈ విషయం విన్న మాతృదేవి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? కేవలం రసగుల్లాలు తినడానికి మాత్రమే గురుదేవులు ఈ లోకానికి వచ్చినట్లు భావిస్తున్నావా అని అన్నారు. మంత్రదీక్ష ఇవ్వడం వల్ల మాతృదేవి ఎన్నో బాధలను అనుభవించారు.
అలా అది చూసి కలవరపడిన భక్తుడొకడు మాతృదేవితో, అమ్మ, భక్తుల పాపాలను తీసుకోవడం వల్ల మీకు వాత రోగం వచ్చి ఇలా బాధపడుతూ ఉండటం చూసి దుఃఖిస్తున్నాము. నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా కారణంగా మీరు బాధపడకూడదు. నా కర్మఫలానికైన దుఃఖాన్ని పూర్తిగా నేనే అనుభవించాలి. నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అతడి మాటలు విని మాతృదేవి ప్రశాంతంగా, అదెలా సాధ్యం నాయనా? దానిని ఎలా అనుమతించగలను? నువ్వు సుఖంగా ఉండు. నీ కోసం నన్ను దుఃఖాన్ని అనుభవించనివ్వు అన్నారు. ఇంతవరకు మనం చూసిన 3 గుణాలు ఒక యథార్థమైన గురువు వద్ద కనబడదగ్గవి. మామూలు గురువు అతి కొద్దిమందికి మాత్రమే ఆయన చెప్పినట్లు నిజమైన మార్గం చూపగలుగుతారు. కానీ మాతృదేవి ఆధ్యాత్మిక శక్తి గణనీయమైనందున ఆమె అసంఖ్యాకులకు దారి చూపగలిగారు. కానీ ఇందులో మాతృదేవి కంటూ ప్రత్యేకత లేదు. ఒక మామూలు గురువు నుండి మాతృదేవి 2 విషయాల్లో భిన్నంగా కనపడతారు. 1 ప్రేమ, 2 అభయం. మాతృదేవిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ వీటిని గ్రహించారు. ప్రపంచవ్యాప్తమైన మాతృత్వాన్ని తాము గురుదేవుల కృపాశక్తి అనే భావన మూలంగానే లోకం ఇంతదాకా కని విని ఎరగని ఇలాంటి ప్రేమను అందరికీ పంచిపెట్టగలిగారు. అందరికీ అభయ ప్రదానం చేయగలిగారు. మాతృదేవిని ఆశ్రయించిన అందరికీ ఆమె పవిత్రమైన ప్రేమ తమను ఆవరించి ప్రశాంతతను ప్రసాదించడం అనుభవైక వేద్యమే. మాతృదేవి ప్రతి ఒక్కరిని ప్రేమించారని కాదు, ఆమె ప్రేమ స్వరూపంగానే రూపొందారు. ఆమె వద్దకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ దాని మాధుర్యాన్ని చవిచూశారు. ప్రేమ ఒక మహత్తరమైన శక్తి. అది అవిభాజ్యమైన ఉన్నప్పుడే యథార్థమైన స్థితిలో ఉంటుంది. వారికి వీరికి అంటూ దాన్ని విభజించినప్పుడు అది తన పవిత్రతను కోల్పోతుంది. విభజింపబడిన ఆ ప్రేమ దుఃఖాన్నే ఇస్తుంది. దీనినే మాతృదేవి, మానవుల పట్ల నువ్వు ప్రేమ చూపితే అందువల్ల దుఃఖం రానే వస్తుంది. భగవంతుని పట్ల ప్రేమ చూపితే అది గొప్ప విషయం, అందువల్ల దుఃఖమో కష్టమో కలగవు అని అన్నారు. అందువలనే ఆమె విడివిడిగా ఎవరి పట్ల ప్రేమ చూపలేదు అని అన్నాం. కానీ ఆమెను ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ మాతృదేవి తమ పట్ల విశేష ప్రేమను కనబరిచినట్లు గ్రహించారు. ఇలాంటి ప్రేమ వెల్లువ కారణంగా నిష్పక్షపాతంగా తమను ఆశ్రయించిన అందరికీ మంత్రదీక్ష ప్రసాదించారు మాతృదేవి. మాతృదేవి ఈ నైజాన్ని గురించి ఆమె శిష్యుడొకడు, అమ్మ, మీరు అసంఖ్యాకులకు మంత్రదీక్ష ప్రసాదిస్తున్నారు. వారందరినీ జ్ఞాపకం కూడా ఉంచుకోలేరు. వారందరూ ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు అని కూడా మీరు ఆలోచించి చూడరు. కానీ ఒక గురువు తన శిష్యుని ఆధ్యాత్మిక పురోగమనంలో సదా అప్రమత్తంగా ఉండాలి. అందువల్ల మీరు ఎంతమందిని జ్ఞాపకం ఉంచుకోగలుగుతారో అంతమందికి మాత్రమే మంత్రదీక్ష ఇవ్వండి అన్నాడు. అందుకు మాతృదేవి, నాయనా, నేను మంత్రదీక్ష ఇవ్వడానికి గురుదేవులు ఎన్నడూ ఆక్షేపించలేదు. ఆయన నాకు పలు విషయాలను బోధించి ఉన్నారు. అవసరమైతే ఈ విషయం కూడా నాతో చెప్పేవారు కదా. నేను నా శిష్యుల బాధ్యతలను గురుదేవులకు అప్పగిస్తున్నాను. ప్రతిరోజు నేను ఆయనతో, భగవంతుడా, ఈ శిష్యులు ఎక్కడున్నా దయతో వారిని కాపాడండి అంటూ ప్రార్థిస్తాను. పైగా వారికి ఇవ్వబోయే మంత్రం నేను గురుదేవుల వద్ద నుండి తీసుకుంటున్నాను. తద్వారా వారు పరిపూర్ణ స్థితిని అందుకోవడం తథ్యం అన్నారు. ఇక ప్రార్థనతో మాత్రం మాతృదేవి ఆగిపోలేదు. ప్రతిరోజు జపం చేశారు. ఆ చేసే జపమంతా తమ శిష్యుల ఉన్నతి కోసం అంటూ స్వయంగా ఆమె చెప్పేవారు. చివరి రోజుల్లో ధ్యానం చేయడానికి కూడా లేచి కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కూడా ఆమె రాత్రి 2 గంటలకు మేలుకొని చాలాసేపు జపం చేసేవారు. అది గమనించిన శిష్యుడొకడు, అమ్మ, రాత్రి బాగా నిద్ర పట్టలేదా అని అడిగాడు. అందుకు మాతృదేవి, నేను ఎలా నిద్రపోతాను నాయనా? నా బిడ్డలు ఎంతో ఆతురతతో మంత్రదీక్ష కోసం వస్తారు. కానీ అందులో అనేకులు క్రమంగా జపం చేయడం లేదు. కానీ వారి శ్రేయస్సు బాధ్యతను తీసుకున్న నేను కిమ్మని ఎలా ఉండగలను? అందువల్ల వారి కోసం గురుదేవులతో, ఓ భగవంతుడా, ఈ లోకంలో ఎక్కడ చూసినా చెప్పనలవి కాని ఆవేదన, దుఃఖం నిండి ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో జన్మించకూడదు. వారిలో ఆధ్యాత్మిక చైతన్యం కలుగజేయండి, వారికి ముక్తి ప్రసాదించండి అని ప్రార్థిస్తాను అన్నారు. ఒకసారి భక్తుడొకడు సాధనలు సరిగ్గా చేయలేక తడబడ్డాడు. ఈ విషయం అతడు మాతృదేవికి విన్నవించినప్పుడు ఆమె సదా అతడికి తోడు నీడగా ఉంటానని చెప్పి అనునయపరిచారు. ఈ మాటలు విన్న భక్తుడు మాతృదేవితో, అమ్మ, మీ బిడ్డలు ఎక్కడున్నా మీరు వారి అందరి కోసం సాధన చేస్తారా అని అడిగాడు. అందుకు మాతృదేవి, అవును, అందరి కోసము నేను జపధ్యానాలు చేసి తీరాలి అన్నారు. ఆ భక్తుడు మళ్ళీ, అమ్మ, మీకు శిష్యులు అనేకులు ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారా అని అడిగాడు. అందుకు మాతృదేవి, నేను ఎంతమందిని జ్ఞాపకపరుచుకోగలుగుతానో వారందరి కోసం జపం చేస్తాను. జ్ఞాపకం చేసుకోలేని వారి కోసం గురుదేవులతో, భగవంతుడా, నా బిడ్డలు పలు చోట్ల ఉన్నారు. అనేకుల పేర్లు కూడా నాకు జ్ఞాపకం లేదు. నాకు జ్ఞాపకం రాని వారందరినీ మీరే కాపాడాలి. వారిని కటాక్షించి జీవితంలో పురోగమించేలా చూడాలి అని ప్రార్థిస్తాను అన్నారు.
శిష్యులు గురువుకు చేయడానికి బదులుగా శిష్యుల కోసం సాధన చేసిన ప్రేమస్వరూపిణి అయిన గురువును మరెక్కడా చూడగలం? సాధారణమైన గురువులు, సాధువులు మంత్ర తంత్ర క్రియ అంటూ ఏ మార్గాన్ని అనుసరించి వాళ్ళ అనుభూతిని పొందారో ఆ మార్గం ఇతరులకు ఉపదేశించగలుగుతారు. అంత మాత్రమే. వారందరూ తమ పవిత్ర జీవితం ద్వారా ఒక వ్యక్తిని సన్మార్గం వైపుగా ఆకర్షింపగలుగుతారు. ప్రాపంచిక బంధాలలో చిక్కుకొని ఉన్న అతడితో ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటూ ఉపదేశించవచ్చు. కానీ అసహాయ స్థితిలోని అతడు మీరు చెప్పడమేమో సరే, కానీ మీరు ఉపదేశించిన దాన్ని నేను ఎలా ఆచరించడం? అందుకు తగిన శక్తిని ప్రసాదిస్తే ఆచరిస్తాను అంటూ వారిపైనే ఆధారపడి ఉంటాడు. అలాంటి వారికి సాయం చేయడానికి సాధారణమైన గురువులు చాలరు. అవును, నీ దుష్కార్యాలన్నింటినీ నేను తీసుకుంటాను, నీ పనులన్నింటి ఫలితాన్ని కూడా నేను తీసుకుంటాను అంటూ ధైర్యంగా ఒక వ్యక్తి మరొకరికి చెప్పడమో చేయడమే సాధ్యం కాదు. ఆధ్యాత్మిక ఉన్నతి క్షీణించినప్పుడు కరుణా సముద్రుడైన భగవంతుడు అవతరిస్తాడు. మనిషి దుష్టకర్మల ఫలాన్ని అతడి కోసం అనుభవిస్తాడు. బంధపాశాల నుండి అతన్ని విముక్తుని చేస్తాడు. వారు మాత్రమే ఇలా చెప్పవచ్చు. ఆయన చెప్పినప్పుడు మాత్రమే మనిషి ఆయనను విశ్వసిస్తాడు. మాతృదేవిని ఆశ్రయించి ప్రతి ఒక్కరూ ఇలాంటి అభయప్రదాన్ని అవి చూశారు. తమ ఈ లౌకిక జీవితంలో మాత్రమే కాకుండా పరలోక జీవితంలో కూడా తనను కాపాడ శక్తి గలవారు మాతృదేవి అని ఎరుక మాతృదేవి శిష్యుల ప్రతి ఒక్కరికి కలిగింది. మాతృదేవి నిన్ను ఆశీర్వదించాలంటే ఆ క్షణమే నీ తల వ్రాత మార్చి వ్రాయబడినట్లే అంటూ ఒక భక్తునికి వ్రాశారు స్వామి సుబోధానంద. మంత్రదీక్ష తీసుకున్న వారిలో పలువురు తాము సక్రమంగా జపం చేయడం సాధ్యపడలేదని మాతృదేవి వద్ద మొరపెట్టుకునేవారు. అప్పుడు మాతృదేవి వారితో, భయపడకు, నీ శక్తి మేరకు జపం చేయి, గురుదేవులను ఆశ్రయించు, నీకు ఒక అమ్మ ఉన్నారని మర్చిపోవద్దు అని చెప్పేవారు. వారందరూ అంత గొప్పగా సాధన చేసి ఏమీ సాధింపలేరని వారికి అభయప్రదానం చేసి వారి కోసం జపతపాలు ఆచరించేవారు. మాతృదేవి శిష్యుడొకడు వ్రాసిన స్మృతులలో ఒక సంభాషణ దీన్ని చక్కగా వివరిస్తుంది. అది ఆ శిష్యుడు కుటుంబ సమస్యల మనోవేదనల కారణంగా ఆవేదన శిఖరాన్ని చేరుకున్నాడు. ఒకరోజు మాతృదేవిని ఆశ్రయించి తన ఆవేదనలన్నింటినీ కన్నీరు మున్నీరై చెప్పుకున్నాడు. అది విన్న మాతృదేవి కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి. అంతా విన్నవించుకున్న తర్వాత అతడు మాతృదేవితో, అమ్మ, నాశనమైపోవడం ఒక్కటే నాకు మిగిలిన మార్గమా? అదే నా విధా అంటూ ఆవేదనతో అడిగాడు. మాతృదేవి, నువ్వేమంటున్నావు నాయనా? నా బిడ్డ అయిన నువ్వు నశించిపోగలవా? ఇంటికి వచ్చే వారందరికీ నా బిడ్డలందరికీ ముక్తి సొంతమైపోతుంది. భగవంతుడు కూడా నా బిడ్డలను ఏమీ చేయలేడు. శిష్యుడు, అమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి? మాతృదేవి, భారమంతా నా మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. సముచిత తరుణంలో మిమ్మల్ని అందరినీ ముక్తి ధామానికి తీసుకువెళ్ళగల ఒక వ్యక్తి మీతో సదా ఉంటున్నారని జ్ఞాపకం ఉంచుకో. శిష్యుడు, ఇక్కడ ఉన్నంత దాకా ఆనందంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలవరం, చెడు ఆలోచనలే. మాతృదేవి, ఇవన్నీ ప్రారబ్ధం వల్ల కలిగేవి. బలవంతంగా వాటిని తరిమివేయగలమా? సత్సాంగత్యం నెరపు, పవిత్రంగా జీవించడానికి ప్రయత్నించు, క్రమేణా అంతా సర్దుకుంటుంది. గురుదేవులను ప్రార్థించు, నేను నీతో ఉంటున్నాను. ఈ జన్మలోనే నువ్వు ముక్తిని సాధించేశావు. ఎందుకు భయపడుతున్నావు? సముచిత సమయంలో ఆయన మీకు అన్నీ సమకూరుస్తాడు. ఇలాంటి అభయప్రదానం ఒక సామాన్య వ్యక్తి ఇంకొకరితో చెప్పగలరా? అలా చెప్పినా కూడా ఆ వ్యక్తి విశ్వసిస్తాడా? ఈ అధ్యాయంలో గురువు స్థితి అనే పరిమాణంలో మాతృదేవి ఒక వ్యక్తికి ఎలా గురువుగా వ్యవహరించారో అనే విషయం మాత్రం చూసాం. ఆమె సన్యాసులకు ఎలా మార్గం చూపారు, రామకృష్ణ మిషన్ ఎలా నడిపించారు ఇత్యాదులను ఇక చూడనున్నాం.